హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఫస్ట్ వీడియో చేస్తున్నాను ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి. ఈరోజు నేను పూర్తిగా ఇంటీరియర్ ప్లేస్ కోర్ ఏరియా, కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా లోపలికి వెళ్తున్నాము. మొత్తం ముగ్గురం వెళ్తున్నాము. చాలా డీప్ ఫారెస్ట్ ఉంటుంది లోపల. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం మొత్తం చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి కదా, సో అలాగన్నమాట. 2 days నుంచి కొంచెం వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి కొంచెం చెట్లు కూడా ఎగురొచ్చినాయి. సో ఇది చూడండి, ఊపర్లో పైన ఎంత నీట్గా ఉన్న చెట్లకు మొత్తం ఆకే లేదు. మొత్తం టేక్ చెట్టు, ఇది టేకు, ఆకు లేదు. ఇగో ఇలా ఉంటుంది. సో ఇలా అన్నమాట. సో మంచి ఇవి ఇప్ప చెట్లు అన్నమాట. ఇప్ప చెట్టు నుంచి టేకు. ఇగో ఇది చూడండి, ఇది లోపలిగా ఇది చాలా జూమ్ చేసి తీసాను. ఇది ప్యారెట్ ఉంటుంది కదా, రామచిలుక ఓ చెట్టు తొర్రల్లో గూడు పెట్టుకొని ఉంటుంది అనమాట. ఇగో ఇది లోపటికి, ఇగో ఇది అన్నట్టు ఇది రామచిలుక గూళ్ళు అంటారు. ఇది మామూలుగా నడుస్తుంటుంటే ఒక చెట్టుకు కనిపించింది, దాన్ని జూమ్ చేసి తీయాల్సింది. ఇది టేక్ చెట్టు నుంచి వెళ్ళి ఇగో ఇలా లోపలికి వెళ్తుంటే, యాక్చువల్లీ నేను వెళ్ళేది ఎక్కడికంటే లాస్ట్ 2-3 months అంటే మార్చ్లో సమ్మర్ స్టార్ట్ అయినాక వాటర్ కోసం వెళ్ళామన్నమాట. అప్పుడు వాటర్ సోర్స్ కోసం మేము ఇది ఇలాగా ఎనిమల్స్ కోసం వాటర్ స్టోరేజ్ కోసము ఇలా చెల్మ తీస్తాం కదా మనం, చెరువులల్లో చెల్మ తాగుతాం కదా, అదేవిధంగా మనకు హిల్ ఏరియా నుంచి వెళ్ళి డౌన్వర్డ్స్లో కొంచెం వస్తాయన్నమాట. అంటే అలాంటి పాయింట్ అవుట్ చేసి ఇలా చెల్మలు తీసాము. అప్పుడు చేసింది. మరి ఈరోజు చూడడానికి వచ్చినాము. ఇలాగ నీళ్ళు వర్షం పడ్డది కదా, వర్షం పడి ప్లస్ వాటర్ కూడా ఎక్కువ స్టోరేజ్ అయినాయి. ఇలాగా వైల్డ్గా ఉంటే చూడండి మొత్తం వాటరు. ఇవి దాదాపు ఇప్పుడు మేలో ఉన్నాం కదా, దాదాపు 1 month వరకు ఉంటుంది. ఇదే విధంగా లోపలికి కొంచెం దగ్గరగా చూస్తే ఒక చిన్న హోల్ కనిపించింది. ఆ హోల్లో చూసాను. ఇది చూడండి, ఇది ఎండ్రికాయ అంటారు మన తెలంగాణ లాంగ్వేజ్లో. పీత అంటారు కదా, ఇది దాని కాళ్ళు కనిపిస్తున్నాయి. ఇలా జూమ్ చేసి చూడాల్సి వచ్చింది. ఓకేనా, ఇదన్నమాట. ఈ వాటర్ మనం ఏం చేస్తామంటే పార తీసుకొని వచ్చి కొంచెం వైల్డ్ అంటే వర్షానికి కొంచెం వాటర్లో అవుతాయి కదా, ఇలా ఎనిమల్స్ వచ్చి వాటర్ తాగుతున్నాయి. ఇది నీల్గాయ అంటారు దీన్ని మనము. సో ఇలా మనం చేసిన దానికి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో ఇంటి పక్క పొంటి మనం పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కూడా ఎనిమల్స్ కోసం వాటర్ ఏర్పాటు చేయడం అంటే ఒక మంచి అన్నట్టు. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా చెల్మాకు కొంచెం విడ్త్ ఎక్కువ చేయడంతో, లోతు ఎక్కువ తీయడంతో ఇంకో వారం రోజుల వరకు, అంటే ఇప్పుడు 2-3 days వెదర్ కొంచెం కూల్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎండలు పోతే వాటర్ పోతుంది కదా, సో మళ్ళీ ఎనిమల్స్ ఇబ్బంది పడకూడదు అనేది ఉద్దేశంతో మళ్ళీ వాటర్ మీద కొంచెం విడ్త్ ఎక్కువ చేయడం, లోతు తీయడం లాంటిది జరుగుతుంది. ఇది ఏరియా అన్నమాట. చూసారు కదా, ఇలాగా మనం ఏం చేస్తామంటే వాటర్ స్టోరేజ్ను కొంచెం ఇంకొన్ని రోజుల వరకు, అంటే వర్షాలు కొంచెం ఎక్కువ పడేంత వరకు స్టోరేజ్ బిల్డ్ చేయడం కోసం, నీళ్ళని ఎక్కువ స్టోరేజ్ చేయడం కోసము క్లీనప్ చేస్తున్నాము. ఇక్కడికి ఇప్పుడు చూపించినట్టు నీళ్ళగాయ కాకుండా సాంబార్లు కానీ, చుక్కల దుప్పులు కానీ, అండ్ స్లాట్ బియర్ కూడా వస్తాయి, కొండగొర్రెలు కూడా, అన్నీ మన అవి కూడా వస్తాయి. ఏంటిది, ఇండియన్ గర్ల్ మన బైసన్ అంటాం కదా, అవి కూడా ఇక్కడికి వస్తాయి. చూడండి నైట్ టైంలో మనకు లేపాడు కూడా వచ్చింది, వాటర్ తాగుతుంది. సో ఇలాగన్నట్టు మనం సమ్మర్లో వాటికి దాహం తీర్చాలి కదా, లేకపోతే అవి మన ఊళ్ళోకి కూడా రావడం ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో అలాగా చూసుకొని ఇక మళ్ళీ లోపల డీప్ ఫారెస్ట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. లోపలికి తిరగాలి కదా, మన డ్యూటీలో భాగంగా. మంచి వెదరు, మంచి అట్మాస్ఫియర్, చాలా బాగా ఉంటుంది. మనకు మొత్తం గుట్టలు ఎక్కుడు దిగుడు కూడా ఉంటుంది. సో వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. మనకు లాస్ట్ టైం నేను ఒకసారి ఇలాగే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకసారి షూలు లేకుండా వెళ్ళాను. సో పాములు కూడా ఉంటాయి కాబట్టి కంపల్సరీ షూలు మెయింటైన్ చేయాలి. కంపల్సరీ షూ లేకపోతే కొంచెం కష్టం, మనం నడకడ కూడా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, ఇలాగ నడుచుకుంటూ దాదాపు డైలీ ఒక 4 to 5 km ఈజీగా నడుస్తాము. లోపలికి మేము నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడప్పుడు మాకు స్లాట్ బి డైరెక్ట్ సైట్ కూడా అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మేము వీడియో తీయలేము, ఎందుకంటే మనల్ని కాపాడుకోవడమే ఇంపార్టెంట్ కాబట్టి. ఇలా మనం ఇలాంటి పడిపోయిన చెట్లు కూడా చాలా ఉంటాయి, వీటిని క్రాస్ చేసుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంత ఇంటీరియర్ ప్లేస్ అన్నట్టు చాలా లోపలికి ఉంటుంది. ఇది
ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మనకి ఇక్కడ ఇసుకతోనట్టుగా ఉంది కదండి. ఇది వాటర్ ఫ్లోయింగ్ వర్షాకాలంలో ఉంటుంది. సమ్మర్లో ఇప్పుడు వాటర్ ఉండదన్నమాట. సో ఇలాగా దాటుకుంటూ దాదాపు ఒక 5 కిలోమీటర్స్ వరకు నడుస్తాము. ఇగో ఇది ఒక పెద్ద కాలువ అన్నమాట. దీన్ని ఏమంటాము, వాగు లెక్క అన్నట్టు, వాగు. ఇది ఇప్పుడు ఇలాగా నేను ఉష్కలకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కదండి. వర్షాకాలం అసలు ఇళ్ళకెళ్ళి మనం నడవం, దాటనీయదు అన్నమాట. ఫ్లోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది గాయ్స్, మనం ఈ రోజుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇది బండి దగ్గరికి రాగానే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇవి వర్షం పడింది కదా 2 డేస్ నుంచి వెళ్ళి. ఇవి ఆరుద్ర పురుగులు అంటాము. ఇవి ఇప్పుడు బాగా కనిపించాయి, లోపల కూడా చాలా కనిపించాయి. సో ఇవి కనబడితే వర్షాలు కొడతాయి అని అంటారు కదా, అట్లా అన్నమాట.